కృపగల దేవుడు మన ప్రభువైన యేసు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి గలతీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం. వారు నన్ను బట్టి దేవుని మహిమ పరచుని. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, దయగలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ చదవబడిన లేఖన భాగము నీ బిడ్డలకు వివరించే జ్ఞానము నాకు లేదు బాబు. మీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా మేము జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఆయన అంటూ ఉన్నారు కదా, వారు నన్ను బట్టి దేవుని మహిమపరచరు. ఎవరిని బట్టి దేవుని మహిమపరిచారట? అపోస్తలుడైన పౌలును బట్టి, ఆయన వారిని నడిపించిన విధానాన్ని బట్టి, ఆయన చేసిన వాక్య పరిచర్యను బట్టి, ఆయన మాటలకు వారు లోబడి దేవుణ్ణి ఎరిగి వారు ఎవరిని గణపరుస్తున్నారు, ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ దినం దేవుని వాక్యాన్ని వింటున్న మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేట 2 చేతులు జోడించి మనవి చేస్తా ఉన్న ప్రాముఖ్యమైన విషయం, నన్ను బట్టి వారు దేవుణ్ణి మహిమపరిచారు. ఈనాడు కుటుంబాలలో తల్లిదండ్రులను బట్టి బిడ్డలు దేవుణ్ణి మహిమపరుస్తున్నారా లేదా అనేది ప్రాముఖ్యం. చూడండి, గమనించండి. మీరు దేవుడు ఒక కుటుంబంలో ఒక మనిషిని లేవనెత్తుతాడు, లేదా కుటుంబం నడిపించడానికి దేవుడు అతనికి బలం ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి ఆ కుటుంబంలో కోల్పోయామో అనుకోండి, తను నడిపించిన విధానంలో భార్య బిడ్డలు నడవకపోతే ఆ కుటుంబ పరిస్థితి అధోగతి పాలు. హల్లెలూయా. చూడండి, చాలా మంది అంటుంటాం మనం, అమ్మో వాళ్ళు ఉన్నప్పుడండి ఎలా ఉండేదండి, అక్కడ దాకేందుకు మన కుటుంబాన్ని గురించి ఆలోచించండి. ఆంజనేయులు గారు కానీ వీరరాఘుల గారు కానీ ఉన్నప్పుడు ఈ కుటుంబం ఎలా ఉందండి? దాదాపు 20-25 మంది రోజు భోజనం చేసేవాడు. చుట్టుపక్కల పేటల్లో వాళ్ళందరూ, బావా, అన్నయ్య, అసలు నీ అంత తోడు లేడు అనేవాడు. వీరిని తీసుకువెళితే వాళ్ళ ఖర్చులన్నీ ఈయనే పెట్టుకున్నాడు. తగులుకు తీసుకువెళ్ళినా, చేసుకెళ్తా ఉన్నా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు జనాలు వస్తానే తింటానే ఉన్నారు. వండుతూ ఉండే ఆ పాకలో వండుతూ ఉండే, వెనకాల డాబా ఉండేది, వంటగదిలాగా ఉండేది. వండుతానే ఉండాలి. 4 రకాల కూరలు వండేవాళ్ళు వండుతూ ఉంటారు. ఆ బుట్టలో పెట్టుకొని కొట్టు దగ్గర పనిచేసే వాళ్ళందరికీ క్యారేజీలు పెట్టుకొని మోస్తానే ఉండేవాడు. చనిపోయిన తర్వాత మన సమస్యలను గురించి పరిష్కరించడానికి పెద్దల దగ్గరికి తిరిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసండి? ఒక్కడు వచ్చినోళ్ళు. ఒక ఆయన దగ్గరికి వెళితే, మా గృహం పంచుకోవాలండి, దాన్ని పంచడానికి వీలుగా కుదరట్లేదు అని అంటే, మీ కులపోళ్ళకి ఆస్తులు ఉండకూడదు అన్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? ఇంటిలో యజమానుడు ఉండి నడిపిస్తున్నప్పుడు, దేవుడు ఆ కుటుంబాన్ని తన ద్వారా మనం నడిపిస్తూ ఉన్నప్పుడు, తన తర్వాత వారు ఆయన అనుసరించిన మార్గములో నడవకపోతే
కుటుంబాలు అలకల్లోలం అయిపోతాయి. దానికి సాదృశ్యం మనమే. దేవుని వాక్యం అంటా ఉంది కదా, వారు నన్ను బట్టి దేవుని మహింపరిచారు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో అలాంటి వ్యక్తులు, కొందరు వ్యక్తుల గురించి మనం చూద్దాం. గుర్తుపెట్టుకోండి, నిన్ను బట్టి నీ బిడ్డలు నువ్వు నడిచిన మార్గంలో నడుస్తూ దేవుని మహిమపరిచే దేవుడు ఆ యజమానుడికి ఆశీర్వాదం అయితే ఇచ్చి నడిపించాడో ఆ ఆశీర్వాదమే వారు పొందుకుంటారు. లేదా ఇప్పుడు నాకేం పర్లేదు, నేను ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, నాకు ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, ఏం పర్లేదు, నా జీవితం బాగుంది అనుకుంటున్నామేమో. తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా నీవు ఉంటా ఉన్నావో, ఏ రీతిగా నీ తల్లిదండ్రుల్ని నడిపించారో, ఏ రీతిగా దేవుడు నిన్ను నడిపిస్తా ఉన్నాడో ఆ రీతిగా నీవు నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నడిపించకపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అదే అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు కదా, నేను వారికి బోధించాను, నడిపించాను, దేవుని భయములో వారిని పెంచాను, కాబట్టి వారు నన్ను బట్టి దేవుని మహిమపరుస్తా ఉన్నారు అని దేవుని వాక్యం అంటా ఉంది. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చూడండి, నిన్న ఒక వార్త, ఓ పాస్టర్ గారికి 2 కిడ్నీలు పోయి హాస్పిటల్లో ఉన్నాడు అన్నాడు. ఇంకొక వార్త, ఓ పాస్టర్ గారు తన తల్లిని బండి మీద ఎక్కించుకెళ్తున్న యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నారన్నారు. మొన్నటి దినాన్ని మేము ఒక పాస్టర్ గారికి ఏమో హార్ట్ స్ట్రోక్ వచ్చి మా ఇంటి పలకరించవచ్చు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. క్షేమంగా ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, మాకు బ్యాక్గ్రౌండ్ ఉంది అని అనుకుంటున్నావేమో. ఆ బ్యాక్గ్రౌండ్ నిన్ను కాపాడలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ నీలో ఓపుకున్నంత మటుకు, నీ దగ్గర డబ్బు ఉన్నంత మటుకు, నీవు వారికి పెట్టినంత మటుకే చెల్లుద్దు, కానీ తర్వాత చెల్లదు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ఏ రీతిగా ఉంటా ఉన్నావో, ఏ రీతిగా నీ కుటుంబాన్ని నడుపుకోవాలో ప్రభువు సూటిగా తేటగా నీతో మాట్లాడుతున్నాడు. మొదటిగా మనం చూద్దాం ఒక వ్యక్తిని. అబ్రహాము, లోతు ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆదికాండ గ్రంథంలో 19వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఆ మైదాన పట్టణమును కాపాడినప్పుడు, పట్టణమును పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణంలో నాశనం చేసినప్పుడు ఆ నాశనములో లోతు నశింపకుండా అతన్ని తప్పించను. హల్లెలూయా. ఎవరిని బట్టి ఎవరిని తప్పించాడు దేవుడు? అబ్రహామును బట్టి లోతును తప్పించాడు. దేవుడు పిలిచిందేమో అబ్రహాముని, రా, నీ దేశాన్ని, నీ తల్లిదండ్రులను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి రమ్మని చెప్పాడు. ఆయన బయలుదేరుతా ఉంటే లోతు కూడా బయలుదేరి వచ్చాడు. కాదనలేక తనతో తీసుకున్నాడు. దేవుడు పిలిచిన అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే లోతును కూడా ఆశీర్వదించాడు. కానీ ఆస్తులు సంపాదించిన తర్వాత ఇద్దరికి విభేదాలు వచ్చినాయి. ఈయనేమో సొదొమ గొమొర్ర పట్టణానికి వెళ్ళాడు, ఈయనేమో వేరే చోట ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సొదొమ గొమొర్ర పట్టణంలో దుర్మార్గులు, దుష్టులు, దేవుని ఎరగని వారు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవారు, దేవుని కోపం రగులుకొని వారు చేసే పాపాలను గురించి దేవుడు ఆ పట్టణాలను అగ్ని గంధకముల చేత కాల్చివేయాలి అనుకున్నాడు. అక్కడ ఉన్నాడేమో లోతు, కాల్చివేయబడి ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. తన సహోదరుని నిమిత్తము దేవుడిని వేడుకున్నాడు. ఎవరిని బట్టి ఎవరు రక్షించబడ్డారు చెప్పండి? అబ్రహామును బట్టి ఉండకూడని స్థలంలో ఉన్న లోతు రక్షించబడ్డాడు. నీవున్నావు సురక్షితమైన ప్రాంతంలో, నీవున్నావు దేవుని యందు భయములో. మరి నీ బిడ్డలే కానీ, నీ సహోదరులే కానీ, నీ తల్లిదండ్రులే కానీ, నీకు ఎరిగిన వారే కానీ, నీకు సన్నిహితులే కానీ ఉండకూడని ప్రాంతంలో ఉన్నట్లయితే నువ్వేం చేయాలి చెప్పండి? చూడండి, ఏం చేయాలి? ప్రార్థించాలి. అబ్రహాము లోతుని గురించి దేవుని సన్నిధిలో వేడుకొని, అయ్యా, నా సహోదరుడు అక్కడ నివసిస్తున్నాడు బాబు,
రక్షించు అన్నాడు. ఇక్కడికి మాట చెప్పబడిన మాట ఏంటి? అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణమును నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యలో లోతు నశించకుండా అతనిని తప్పించను. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తే ఎవరిని తప్పించాడు దేవుడు? అబ్రహాం ప్రార్థన చేస్తే లోతును తప్పించాడు. ఒక్క విషయం మిమ్మల్ని నేను అడుగుతున్నా, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కోరుకున్న వారు లేదా వారి గురించి ప్రార్థించినప్పుడు దేవుడు తప్పించాడండి. తప్పిస్తాడని దేవుని వాక్యం అంటుందిగా. మరి మనలో అంతా ఈర్ష్య దేశ, అన్నదమ్ములలోనే, అక్కచెల్లెల్లోనే, తోటికోడల్లోనే, ఒక కుటుంబంలోనే ఉంటాం. అందరము ఐక్యతలోనే ఉన్నట్లుగా కనిపిస్తాం. కానీ ప్రార్థన వారి గురించి మనం చేయాలి. దేవుని వాక్యం అంటుంది కదా, అబ్రహామును బట్టి లోతును తప్పించాడు దేవుడు. ఒకటే గుర్తు పెట్టుకోండి, నేను ప్రార్థన చేసి నా కుటుంబంలోనే లేదా నా అన్నదమ్ముల్లోనే, నా అక్కచెల్లెల్లోనే, నా మరిదినో, నా బావగారినో, లేకపోతే నా తోటికోడలో, నా అత్తగారినో దేవుడు రక్షించాలి అని పట్టుదలతో నువ్వు ప్రార్థన చేస్తే రక్షిస్తాడా? రక్షించడా? రక్షిస్తాడా? మరి ఎందుకు ప్రార్థన చేయట్లేదు? ఎందుకు దేవుడు వారిని తప్పించట్లేదు? నమ్మకాలు లేవు. నమ్మకాలు లేవు మన దగ్గర. నమ్మకం లేదు. నమ్మకం లేని చోట నువ్వు గోడకేసి తలకేసి కొట్టుకున్నా ఆ కార్యం జరగదు. దేవుణ్ణి నమ్మితే చనిపోయి 4 దినాలు ఉన్న లాజర్ని వెళ్ళి, లాజరు లేచిరా అంటూ వచ్చేసాడు. వాడి మీద మోసుకు వెళ్తున్న వాడిని లేగు అంటే లేచాడు. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నవాడిని లేగు నీ పరిపెత్తుకొట్టి లేచాడు. పక్షవాయువుతో పడి ఉన్నవాడిని లేగబట్టి లేచాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడని మనకు తెలుసు. కానీ నీ పక్షంగా ఎందుకు చేయట్లా? మన పక్షంగా ఎందుకు చేయట్లా? మనలో పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆశ్రయించటం లేదు కాబట్టి నీకు కార్యం జరగట్లేదు. ప్రభు మీద ఆధారపడకుండా ప్రజల మీద ఆధారపడి ఇది జరుగుద్దా అనే అపనమ్మకంతో నువ్వు ఉన్నావు కాబట్టి జరగట్లేదు. దేవుని వాక్యం అంటుంది కదా, నన్ను బట్టి వారు దేవుణ్ణి మహింపరిచారు. హల్లెలూయా. మా ప్రార్థన చేయబట్టే దేవుడు ఆ కార్యం చేశాడు. ఈ కార్యం జరగడానికి గల కారణం వారు చేసిన ప్రార్థన అనగలిగేటట్టుగా ఉండాలి. దేవుని వాక్యం అంటుంది కదా, అబ్రహామును బట్టి లోతును తప్పించను అని. నువ్వు ప్రార్థన చేసే కూడా తప్పిస్తాడుగా దేవుడు. ఇక నుంచి అయినా ఒక నూతనమైన తీర్మానంతో ఒక కార్యం మనం ప్రారంభించినప్పుడు, ప్రభువా ఆ కార్యం నాకెందుకు చేయమని పట్టుదలతో ప్రార్థిస్తే ప్రభువు తప్పక లోతును తప్పించినట్లు మనల్ని కూడా తప్పిస్తాడు. హల్లెలూయా. చూడండి, రెండవది యాకోబును బట్టి లాభాలను చూడండి. త్వరగా తీయండి, చాలా టైం అయిపోయింది, 11:30. ఆదికాండ గ్రంథము 30వ అధ్యాయము 27-30. 27వ వచనం 30వ వచనం. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షం మా మీద ఉన్న ఎడల నా మాట వినుము. ఎవరిని బట్టి? ఎవరిని బట్టి? యాకోబును బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పాను. హల్లెలూయా. అయ్యా యాకోబు, అంతకు ముందు నాకున్నది కొంచెమే. నీవు వచ్చిన తర్వాత నాకేమైందంట? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుడ్డల మీద చేసుకొని ప్రార్థన చేయటం. నన్ను బట్టే ఈ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మా కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని పట్టుదలతో నువ్వు ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పట్టుదలతో చెయ్యి. నిన్ను బట్టే దేవుడు నన్ను ఆశీర్వదించాడు అనగలగాలి. నా తల్లి చేసిన ప్రార్థనేనండి నన్ను మార్చింది అనగలగాలి. నా సహోదరి చేసిన ప్రార్థనేనండి ఈరోజు ఈ రీతిగా నేను నిలబడ్డాను అని అంటే ఆ తల్లి కార్చిన కన్నీరు అనగలగాలి. అలా కార్చాలి. దేవుడు అప్పుడు చేయకపోతే నన్ను అడగండి.
మనలో పట్టుదల ఉండదు, ఆ ప్రార్థన ఉండదు, ఆ ఆవేశం ఉండదు, దేవుని యందు ఆసక్తి ఉండదు, హృదయ శుద్ధి ఉండదు. దేవుని సన్నిధికి వచ్చి వేషధారిగా మనం ప్రార్థించే పని ఎలా జరుగుతుంది? లాభాన్ని అంటున్నాడు, నిన్ను బట్టి నన్ను ఆశీర్వదించాడు. 30వ వచనంలో యాకోబు అంటాడు చూడండి. యాకోబు ఏమంటున్నాడు? యాకోబు, నేను రాకముందు నీకు కుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఇప్పుడు సంపాద్యము చేసుకుందును. హల్లెలూయా. తీశారుగా, చదవండి, మళ్ళీ మీరే మీకోసమే చదవమంది. నేను చదివారుగా, నేను రాకముందు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందను. హల్లెలూయా. అయ్యా, ఈ నేను ప్రార్థించేటప్పుడు కొంచెమేనండి. మేము భరాయించలేని బాధలండి, తట్టుకోలేని శ్రమలండి, తట్టుకోలేని వేదనలండి. ఈ బాధలు నేను పడపోలేకపోతున్నానండి. కానీ నేను ప్రార్థించటం మొదలు పెట్టానండి. అక్కడ ఏమంటాను చూడండి వాక్యం, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా. అబ్బబ్బబ్బ, ఎంత చక్కని మాట అండి. హల్లెలూయా. నేను ఎక్కడైతే అడుగు పెడతా ఉన్నానో, నేను ఎక్కడైతే అడుగు పెడుతున్నానో ఆ చోటెల్లా ఆశీర్వదించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు ఉంటా ఉన్నావా? నేను అడుగు పెట్టిన స్థలమల్లా దేవుడు ఆశీర్వదిస్తాడమ్మా. ఇదిగో ఇక్కడ కూర్చొని మనం ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసే స్థలం దేవుడు ఉన్నాడు, ఆశీర్వదిస్తాడు అని ప్రార్థన చేయి. నీ బిడ్డల గురించి, నీ కుటుంబాన్ని గురించి, నీకున్న ఆర్థిక పరిస్థితుల గురించి ఏదైనా నీకు అప్పుడు కొంచెమే ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, నిన్ను బహుగా అభివృద్ధి చేస్తా, నిన్ను అభివృద్ధి ప్రాంతంలో నడిపిస్తా, నీవు అడుగు పెట్టే స్థలమల్లా నేను దీవిస్తాను అంటున్నాడు. ఈ ఉదయకాల సమయం ఆ రీతిగా నీవు ఉండగలగాలి, ఆ రీతిగా మనం ఉండగలగాలి. ఆ రీతిగా మనలను గురించి, మనం చేసిన దాన్ని గురించి, దేవుడిని బట్టి మనం స్తుతించే విధానాన్ని బట్టి పక్కనున్న వారు ఏం చేయాలి? ఆయనను మహిమపరచాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న నీవు ఆ రీతిగా నేను ఉండాలి. నేను అడుగు పెట్టే స్థలం దేవుడు దీవించాలి. మేము ప్రార్థన చేస్తే ప్రభు అభివృద్ధి పరచాలి, దీవించాలి, ఆశీర్వదించాలి. ఇదిగో నా కుటుంబంలో ఉన్న నా సహోదరి పరిస్థితి నుంచి దేవుడు విడిపించాలి. ఆనాడు లోతును విడిపించిన దేవుడు ఈనాడు మా కుటుంబంలో ఉన్న పరిస్థితుల నుంచి ఎందుకు విడిపించట్లేదు? ప్రార్థన చేయి, ప్రభు కార్యము చేయకపోతే అప్పుడు అన్నాడు. హల్లెలూయా. చూడండి, మోషే అహరోనులను బట్టి దేవుడు ముగించేనా అంటే చాలా ఉంది చెప్పాలంటే. ఒకళ్ళ గురించి చెప్పి ముగించేస్తారు, తర్వాత చెప్తున్నారు, వచ్చే వారంలో చెప్తాను. చూడండి, కీర్తన గ్రంథం 105వ కీర్తన 26వ వచనం. కీర్తన గ్రంథం 105వ వచనం 26వ వచనం. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపెను. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో ఉన్నారు. వారు పడిన శ్రమ అంతా ఇంత కాదు, వాడు పడిన బాధ అంతా ఇంత కాదు. ముసలోళ్ళని లేదు, ముక్కోళ్ళని లేదు, గర్భిణీలని లేదు, బాలింతలని లేదు, చిన్నపిల్లలని లేదు, మహాశ్రమలు పరిచారు. ఆ బానిసత్వ జీవితంలో వారు దేవునికి మొరపెట్టారు. ఆ మొర ఆలకించిన దేవుడు ఎవరిని పంపాడంట? మోషేను తాను ఏర్పరచుకున్న అహరోనును పంపాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు అలాంటి శ్రమలో బాధలో ఉంటే నువ్వు ప్రార్థిస్తే ప్రభు నీ దగ్గరికి దైవజనుని పంపుతాడు, దేవుని వాక్కును పంపుతాడు. ఆయనే స్వయంగా నీ దగ్గరికి వస్తాడు.
వచ్చి దాని నుంచి నిన్ను విడిపిస్తాడు. చూడండి 1 కొరింథీ 10:2 చూడండి, ముగిస్తాను. తర్వాత చాలా మంది ఉన్నారు, 1, 2, 3, 4, 5, 6 ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం 2 అవుతుంది అవన్నీ చెప్తే. 3 గురించి చెప్పేసి నెక్స్ట్ వీక్ మిగతా కంటిన్యూ చేస్తాను. కానీ ఇటు చదవండి త్వరగా. 1 కొరింథీ 10:2 అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి, విమోచించబడ్డారు. వారు ఎక్కడికి వచ్చి బాప్తిస్మం పొందారు? ఎర్ర సముద్రములో. హల్లెలూయా. ఎర్ర సముద్రములో. అందరూ అనుకుంటారు, ఏమండి పాత నిబంధన కాలంలో ఇప్పుడు బాప్తిసాలు అంటున్నారు, మారు మనసు అంటున్నారు, తీసుకెళ్లి నీళ్ళలో ముంచుతున్నారు కదా, అప్పుడు వాళ్ళు పొందారా అని నువ్వు అనుకోవచ్చు. డౌట్ అందొచ్చు. లేదా ఎవరైనా నిన్ను అడగొచ్చు. నువ్వు చూపించవలసిన విధం ఏంటి? ఆనాడు దేవుడు వారు వేడుకుంటే మోషే అహరోనును పంపించి 430 సంవత్సరాల బానిసత్వ జీవితం నుంచి వారిని విడిపించి గొర్రె పిల్ల యొక్క రక్తము చేత పస్కా బలిగా అర్పించి ఆయన అర్పించిన విమోచించి తీసుకొని వచ్చింది. ఎక్కడ బాప్తిస్మం ఇచ్చాడు వీళ్ళకి? ఎక్కడిచ్చాడండి? ఎర్ర సముద్రములో. హల్లెలూయా. అందరూ మోషేను బట్టి మేఘములలోను సముద్రములలోను బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిని బట్టి మోషే అహరోనులను బట్టి 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో మలగిపోతున్న లక్షల మందిని విమోచించి తీసుకొచ్చాడు. ఆ రీతిగా నీవు ఉంటే ఏ బానిసత్వ జీవితం నీ కుటుంబంలో ఉన్నా, ఏ పరిస్థితిలో నీవున్నా, ప్రభు నిన్నే ఎన్నుకొని నీ ద్వారా నన్ను బట్టి వారు దేవుని మహిమపరిచారు. నన్ను బట్టి నా భర్త దేవుణ్ణి మహిమపరిచాడు. నన్ను బట్టి నా బిడ్డలు దేవుణ్ణి మహిమపరిచారు. నన్ను బట్టి నా కుటుంబంలో ఉన్న నా తోటి కోడళ్ళు, నా అత్తగారు, నా ఆడపడుచులు, నా కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి నా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా. తిట్టుకోకూడదు. నిన్ను బట్టి బైబిల్ పట్టుకుని వెళ్ళొద్దండి, మళ్ళీ వచ్చిన తర్వాత చూడండి అన్నట్టుగా ఉన్నామనుకో, నీ పరిస్థితి వేరుగా ఉంటుంది. దేవుని వాక్యం అంటా ఉంది కదా, వారు నన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచారు. నిన్ను బట్టి దేవుణ్ణి మహిమపరిచేటట్టుగా మోకరించి ప్రార్థించు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని విమోచించి రక్షించి కాపాడతాడు. రేపు వచ్చేవారు ఇంకా 5 ఉన్నారు, వారిని గురించి తెలుసుకుందాం. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోనండి.